కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరగా తమిళనాడు ఏఆర్ డైరీ వివరణ ఇచ్చింది. జూలైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని, నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు. టీటీడీకి అన్ని వివరాలు అందించామని ఏఆర్ డైరీ తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరగా తమిళనాడు ఏఆర్ డైరీ వివరణ ఇచ్చింది. జూలైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని, నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామని ఏఆర్ డైరీ తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరగా తమిళనాడు ఏఆర్ డైరీ వివరణ ఇచ్చింది. జూలైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు. టీటీడీకి అన్ని వివరాలు అందించామని ఏఆర్ డైరీ స్పష్టం చేసింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరగా తమిళనాడు ఏఆర్ డైరీ వివరణ ఇచ్చింది. జూలైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని, నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు. టీటీడీకి అన్ని వివరాలు సమర్పించినట్లు ఏఆర్ డైరీ స్పష్టం చేస్తోంది. కల్తీ నెయ్యికి సంబంధించి తమిళనాడు డైరీ ఏఆర్ డైరీ ఇచ్చినటువంటి సమగ్ర సమావేశం, దానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వర్మ. పవన్, ఏదైతే తిరుమల లడ్డు ఇష్యూకు సంబంధించి ప్రధానంగా తమిళనాడుకి సంబంధించిన ఏఆర్ డైరీ పైనే ప్రస్తుతం అటు టీటీడీ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు సరఫరా చేసిన ఆ నెయ్యి నాణ్యత లోపంగా ఉందని చెప్పి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా ఈవో తిరుమలలో ఈవో శ్యామలరావు ప్రత్యేక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఆ టీటీడీ తరపున అధికారికంగా కూడా ఈ రోజు వివరంగా కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించి తమిళనాడుకి సంబంధించి ఏదైతే జూలైలో తీసుకున్న తిరుమలకు వచ్చిన నెయ్యికి సంబంధించి అప్పట్లోనే నాణ్యత లోపాలు ఉండడంతో వాటిపైన ల్యాబ్ టెస్ట్ కు పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ రోజు మరోసారి ఈవో చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఏవే పదార్థాలు ఉన్నాయి అనేది కూడా ఆయన వివరంగా చెప్పారు. అందులో ఇలా వృక్ష సంబంధిత ఏదైతే కొవ్వులతో పాటు జంతువులకు సంబంధించి ఇటు పంది చర్మం కొవ్వుతో పాటు అలాగే మిగతా జంతువుల కొవ్వులు కూడా అందులో మిక్స్ అయినట్లుగా తమ దృష్టికి వచ్చింది. ప్రతిదాన్ని విడివిడిగా టెస్టులు చేస్తాం. ఈ టెస్టుల్లో భాగంగా ఈ విధంగా ఫలితాలు వచ్చాయని చెప్పి ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏ డైరీ ఈ విషయం తెలిసిన వెంటనే ఏ డైరీ దానికి సంబంధించిన యాజమాన్యం కూడా వివరంగా చెప్పింది. తమ డైరీకి సంబంధించిన నాణ్యమైన నెయ్యిని మాత్రమే తిరుమలకు పంపించామని, ఏదైతే ఈవో గాని ఈ ప్రస్తుతం జరుగుతున్న వివాదం అంతా కూడా తమకు సంబంధం లేదని కూడా